హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే నేను చూయించే రెసిపీ వచ్చేసి పూరి అండ్ ఆలూ కర్రీ అండి. ఈ పొటాటో కర్రీ అనేది మనకి హోటల్‌లో ఎలా వస్తుందో సేమ్ అదే టేస్ట్ ఇంట్లో కూడా చేసుకోవచ్చండి. ఈజీగా కూడా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియెంట్సే యూజ్ చేసుకోవచ్చు. ప్లీజ్ వాచ్ ఫుల్ వీడియో అండ్ చివరిగా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దండి. ఇప్పుడు పూరీ కర్రీ చేయడానికి ముందుగా బాండీ పెట్టుకోవాలండి. దాంట్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని తాలింపు దినుసులు వేసుకోవాలి. తాలింపు దినుసులు చిట్టపటమన్న తర్వాత దాంట్లో వచ్చేసి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకోవాలండి. ఈ కరివేపాకు మనం కావాలంటే ఇక్కడ పుదీనా కూడా యూజ్ చేసుకోవచ్చనమాట. పసుపు వేసి కొద్దిగా సాల్ట్ వేసుకొని ఈ ఆనియన్స్ అనేవి కొద్దిగా మెత్తబడే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ ఈ విధంగా మెత్తబడిన తర్వాత దీంట్లో అల్లం పేస్ట్ అయితే వేసాము. అల్లం పేస్ట్ అనేది వేస్తే మన పూరి అనేది కొద్దిగా మంచి టేస్ట్ వస్తుందనమాట. దీన్ని మీకు అల్లం పేస్ట్ ఆ టేస్ట్ ఫ్లేవర్ నచ్చిన వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. దీంట్లోకి వెజిటబుల్స్ మన ఇష్టం వచ్చినవి వేసుకోవచ్చండి. మన ఇంట్లో ఏవి అవైలబుల్ ఉంటే అవి వేసుకోవచ్చనమాట. నేనైతే బఠానీ, క్యారెట్ యూజ్ చేశాను. ఒక గుప్పెడు బఠానీలు, 1 క్యారెట్ అయితే వేసానండి. మీకు కావాలంటే కాలీఫ్లవర్ వేసుకోవచ్చు, బీన్స్ వేసుకోవచ్చు. అలాంటి వెజిటబుల్స్ ఏవైనా వేసుకోవచ్చు. ఇక్కడ పొటాటోని నేను ముందే బాయిల్ చేసి పెట్టుకున్నాననమాట. ఒక 5 మినిట్స్ బాయిల్ చేసి పీల్ చేసుకుంటే సరిపోతుందండి. ఈ క్వాంటిటీ వచ్చేసి 4 పొటాటోస్ అయితే తీసుకున్నాను మీడియం సైజువి. అవి పీల్ చేసుకొని పెట్టుకోవాలి. కుక్కర్‌లో అయితే ఒక విజిల్ వచ్చే వరకు ఉంచుకోవాలండి. అప్పుడు మనకి ఇక్కడ ఎక్కువ సేపు బాయిల్ అవ్వకుండా సరిపోతుందనమాట. అవి ఒక్కసారి తిప్పేసుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ మగ్గిన తర్వాత దీంట్లో మనకి ఎంత క్వాంటిటీ కావాలో కర్రీ అనేది లూజ్‌గా కావాలా, కొంతమందికి బాగా లూజ్‌గా ఇష్టం ఉంటుంది. కొంతమందికి గట్టిగా ఇష్టం ఉంటుంది. అట్లా దానికి తగ్గట్టు వాటర్ పోసుకోండి. మీ టేస్ట్‌కి తగ్గట్టు వాటర్ పోసుకొని దాంట్లోనే మనము కారం ఎక్కువ యూజ్ చేయట్లేదండి. జస్ట్ ఒక పావు టీ స్పూన్ సరిపోతుంది. దీంట్లో జీలకర్ర, ధనియాల పౌడర్ కూడా వేశాను. ఇవి మంచిగా కుక్ అవ్వాలండి. ఒక 5 మినిట్స్ పొంగొస్తుందంటారు కదా! తెర్లుతది వాటర్. ఆ విధంగా తెర్లేటట్టు ఇప్పుడు మనం హై ఫ్లేమ్‌లో పెట్టుకుంటే సరిపోతుంది. చూసారు కదా! ఈ విధంగా అయితే సరిపోతుందనమాట. ఇంకొక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పూరి చేసుకుందాం. ఈ పూరి అనేది నేను మైదా అస్సలు యూజ్ చేయలేదండి. గోధుమ పిండి, రాగి పిండి, జొన్న పిండి ఈ 5 మిల్లెట్స్ కలిపిన పౌడర్స్ ఇప్పుడు దొరుకుతున్నాయి. అవి యూజ్ చేసి ట్రై చేశాననమాట. చూసారు కదా! కలర్ కూడా డిఫరెంట్‌గా ఉంది. పొంగటం కూడా మంచిగా పొంగినాయండి. నార్మల్ పూరీల్లాగా. టేస్ట్ కూడా అంతే టేస్టీగా ఉంది. మనకి మైదాతో చేసిన టేస్టే వస్తుందనమాట ఈ పూరి చేసినా గానీ. సో, అందుకని మైదా స్కిప్ చేసి దీనితో ట్రై చేయండి. మీకు హెల్త్ కూడా మంచిది. ఇక్కడ నేను పూరి చేసేటప్పుడు పౌడర్ ఏమీ యూజ్ చేయలేదండి. ఆయిల్ పెట్టే చేశాను. ఎందుకంటే పౌడర్ పెట్టి మనం పూరి చేస్తే పిండి పెట్టి పౌడర్ పూరి చేసామనుకోండి, అది మనకి ఆయిల్ అంతా డిస్టర్బ్ అవుతుందనమాట. ఆయిల్ అనేది పాడైపోతుంది గదా! మరీ పాడైపోతుంది. సో, అందుకని నేను ఆయిల్ పెట్టి రుద్దానండి. చూడండి పూరీలు కూడా మంచిగా పొంగినాయి. మైదా పిండి పూరీల్లానే చూసారు గదా! పూరీలు చాలా సాఫ్ట్‌గా కూడా వచ్చినాయి. టేస్ట్ కూడా అంతే టేస్టీగా ఉన్నాయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ షేర్ దిస్ వీడియో టు ఆల్.